అఖీకా మరియు ఖుర్బానీ రెండూ కలిసి ఒకేసారి చేయవచ్చా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి బక్రీద్ నమాజ్ కంటే 7 రోజుల ముందే పుట్టాడు, లేదా ఆ వ్యక్తి ముందు పుట్టాడు కానీ ఆ వ్యక్తికి అఖీకా చేయలేకపోయాం కదా, ఇప్పుడు రెండు కలిసి వస్తున్నాయండి, రెండు సంకల్పాలతో మేము ఖుర్బానీ ఇస్తున్నామని చాలామంది చెప్తుంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే అఖీకా అనేది వాజిబు, అదేవిధంగా మీకు ఇక్కడ ఖుర్బానీ అనేది సున్నతే ముఆకిదా. ఈ రెండు వేరు వేరు సాంప్రదాయాలు కాబట్టి ఈ రెండిటిని ఒకచోట జత చేసి చేయడం అనేది మన అవివేకము, అజ్ఞానమే అవుతుంది. దీనికి షరియత్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. పైగా ఖుర్బానీ అనేది ఒక ఇంటి తరపు నుండి చేసేది, అఖీకా అనేది ఒక పిల్లవాడి తరపున చేసేది. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో సమానం కాజాలవు. చూడండి, ఇక్కడ అఖీకా మరియు ఖుర్బానీ ఈ రెండు కూడా వేరు వేరు సున్నతులు, వేరు వేరు పద్ధతులు కూడా. అఖీకాకు సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని తెలియజేశారు, మీకు పుట్టినటువంటి మీ శిశువుకి మీరు అఖీకా చేసి అల్లా యొక్క తాకట్టు నుండి మీ శిశువుని మీరు విడిపించుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మీకు శిశువు పుట్టినటువంటి 7వ రోజుకి మీరు జంతువుని జుబా చేయండి, ఆ పిల్లవాడికి గుండు చేయించండి, అదేవిధంగా అంటే తల వెంట్రుకలు తీయించండి, అదేవిధంగా మంచి పేరు పెట్టండి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అబూ దావుద్ హదీస్ నెంబర్ 2838. పిల్లవాడు పుట్టగానే తాకట్టులో ఉంటాడు, ప్రత్యేకంగా ఒక జంతువుని పిల్లవాడి పేరు మీద జుబా చేస్తే ఆ తాకట్టు నుండి విడుదల అవుతాడు. కాబట్టి అఖీకా వేరు, ఖుర్బానీ అనేది వేరు. అదేవిధంగా ఈ అఖీకా మరియు ఖుర్బానీ ఈ రెండు పద్ధతులు పూర్తిగా వేరుగా మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మీకు మగ పిల్లవాడు పుట్టినట్లయితే అఖీకా సందర్భంగా 2 మేకలు మనం జుబా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆడపిల్ల అయితే ఒక జంతువుని, ఒక మేకను మనం జుబా చేయవలసి ఉంటుంది. కానీ అదే మీరు ఖుర్బానీ చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక ఇంటి తరపు నుండి ఒక మేక లేదా గొర్రె ఒక ఇంటి తరపు నుండి సరిపోతుంది, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 3122. కాబట్టి ఇక్కడ అఖీకా మరియు ఖుర్బానీ ఈ రెండు వేరు వేరు పద్ధతులు. ఇక్కడ అఖీకా అనేది మనకు వాజిబ్ అవుతుంది, అదేవిధంగా ఖుర్బానీ అనేది సున్నతే ముఆకిదా అవుతుంది. ఖుర్బానీ కోసం ఒక జంతువు ఇంట్లో ఎంతమంది ఉన్నా అది ఇంటి వారి తరపున సరిపోతుంది. కానీ అదేవిధంగా అఖీకా ఆ విధంగా కాదు. ఒక పిల్లవాడు ఉన్నట్లయితే, మగ పిల్లవాడు ఉన్నట్లయితే 2 మేకలు, ఆడ శిశువు జన్మించినట్లయితే ఒక మేక, విధంగా పూర్తిగా ఈ రెండు పద్ధతులు వేరు. కాబట్టి మన అతి తెలివిని ఉపయోగించి ఇలాంటి పనులు చేసేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ ఖుర్ఆన్ మరియు సహీ హదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటట్టు సద్బుద్ధిని ప్రసాదించుగాక, ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.